ఈరోజు మన సామెత ఏంటంటే, తల్లికి అన్నం పెట్టలేనివాడు తగువ తీర్చటానికొచ్చాట. ఇంట్లో ఉన్న సమస్యలు తీర్చుకోవటం చేత కాదు. ఇంట్లో తల్లికి సమయానికి భోజనం పెట్టటం చేత కాదు. ఈ రోజుల్లో అయితే తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చేరుస్తున్నారు. ఇలాంటి వాళ్ళు పక్క వాళ్ళ తగువులు తీర్చడానికొచ్చారట. సొసైటీలో గ్రామ పెద్దగా తగువులు తీర్చడానికొచ్చారట. ఇదెక్కడ న్యాయం? కని, పెంచి, విద్యాబుద్ధులు నేర్పిచ్చి, ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళినాక, ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టేస్తున్నారు. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళే వీళ్ళ పోకడ తట్టుకోలేక, వాళ్ళే వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటున్నారు. ఒకప్పుడు ఓల్డ్ ఏజ్ హోముల గురించి అడ్వర్టైజ్‌మెంట్స్ ఒకటో, రెండో ఉండేవి. ఎక్కడో చాలా రేర్‌గా. ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ చూడండి, లేతే ఇంకేదైనా సోషల్ ప్లాట్‌ఫార్మ్ చూడండి. నంబర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఇవన్నీ కాకుండా సాకేత్ ప్రణామం లాంటివి రిటైర్మెంట్ హోమ్స్ కొత్త మాట. ఒకప్పుడు వానప్రస్థాశ్రమం అనే దానికి ఇప్పుడు రిటైర్మెంట్ హోమ్స్. రిటైర్ అయినాక వ భార్యాభర్త ఇద్దరిలో ఒకళ్ళే ఉంటే ఒకళ్ళు చక్కగా వచ్చి ఉండటానికి వీలుగా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కల్చర్ ఎక్కడికి పోతోంది? ఒకప్పుడు భారతదేశం అంటే ఒక సమిష్టి కుటుంబాలకి పెట్టిన పేరు. అలాంటిది ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో కూడా తల్లినో, తండ్రినో చూసుకునేంత ఓపికలు ఉండట్లేదు. చుట్టుపక్కలని మిగతా బంధుమిత్రులను వదిలేయండి. తల్లి, తండ్రిని చూసుకునే వెసులుబాటు గూడా అంత టైం గూడా ఉండట్లా. కెరీర్, కెరీర్, కెరీర్. ఒకసారి ఆలోచించండి. మీ తల్లి, తండ్రి వాళ్ళ కెరీర్ గురించి ఆలోచించినట్లయితే ఇవాళ ఈ తగవు తీర్చటానికొచ్చిన పెద్ద మనిషి ఉంటాడు కదా! అలాంటి సందర్భాల్లోంచి పుట్టిందే ఈ సామెత. తల్లికి, తండ్రికి అన్నం పెట్టలేని వాడు ఊళ్ళో తగవు తీర్చటానికొచ్చాడట అని. మన పెద్దవాళ్ళని గౌరవించుకుంటే రేపు మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు. లేదా రేపొద్దున మనం గూడా ఇంకో ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్ళాల్సొస్తామేమో కదా! ఎంత అర్థవంతమైన సామెత ఇది. అవునా కాదా? మీరే చెప్పండి.